అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. బొప్పాయి తింటున్నారా? బొప్పాయి రుచికరమైన పండు. దీనిలో విటమిన్లు ఏ, సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ బొప్పాయి తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంటుంది. బొప్పాయి చాలా కాలంగా సూపర్ ఫ్రూట్గా చెబుతారు. ఇందులో విటమిన్లు ఏ, సి పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియను మెరుగుపరిచే పపైన్ ఎంజైమ్ కూడా ఉంటుంది. అందుకే ఆరోగ్య స్పృహ ఉన్నవారు దీన్ని తమ ఆహారంలో చేర్చుకుంటారు. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే బొప్పాయి అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. కొంతమందికి దీన్ని పెద్ద పరిమాణంలో తింటే లేదా సగం ఉడికించి తింటే హానికరం కావచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ 5 రకాల వ్యక్తులు బొప్పాయి తినకుండా ఉండాలి. గర్భధారణ సమయంలో పండని లేదా సగం పండిన బొప్పాయిని తినకూడదు. ఇందులో అధిక మొత్తంలో లేటెక్స్, పపైన్ ఉంటాయి. ఇవి గర్భాశయంలో సంకోచాలకు కారణమవుతాయి. ఇది అకాల ప్రసవానికి లేదా ఇతర సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల వైద్యులు సాధారణంగా గర్భిణీ స్త్రీలు బొప్పాయిని పూర్తిగా తినకుండా ఉండాలని సలహా ఇస్తారు. బొప్పాయిలో కొన్ని సహజ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరంలో జీవక్రియ సమయంలో హైడ్రోజన్ సైనైడ్ను విడుదల చేస్తాయి. ఇది సాధారణ ప్రజలకు హానికరం కాదు. కానీ గుండె సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. బొప్పాయిని ఎక్కువగా తినడం వల్ల గుండె లయకు భంగం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. లేటెక్స్ అలెర్జీ ఉన్నవారు బొప్పాయి తినకుండా ఉండాలి. నిజానికి బొప్పాయిలో ఉండే ప్రోటీన్లు లేటెక్స్లో కనిపించే ప్రోటీన్లకు చాలా పోలి ఉంటాయి. అటువంటి పరిస్థితిలో శరీరం క్రాస్ రియాక్షన్ చూపవచ్చు. ఇది దురద, తుమ్ములు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను కలిగిస్తుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయికి దూరంగా ఉండాలి. ఇందులో ఉండే కొన్ని అంశాలు థైరాయిడ్ హార్మోన్ల పనితీరును ప్రభావితం చేస్తాయి. ఇది అలసట, బద్ధకం, చలిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలను మరింత పెంచుతుంది. బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఇప్పటికే మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు ఉన్నవారికి ఇది హానికరం. అదనపు విటమిన్ సి శరీరంలో ఆక్సలేట్ను సృష్టిస్తుంది. ఇది కాల్షియంతో కలిసి మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి తినేటప్పుడు జాగ్రత్తలు. పూర్తిగా పండిన బొప్పాయిని మితంగా తినండి. పండని లేదా సగం పండిన బొప్పాయిని తప్పనిసరిగా మానండి. అలర్జీ లేదా జీర్ణ సమస్యలు వస్తే వెంటనే తినడం ఆపేయండి. ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే డాక్టర్ సలహా తీసుకుని తినండి. అతిగా తినడం వల్ల కడుపు నొప్పి, వికారం వంటివి వచ్చే అవకాశం ఉంది. బొప్పాయి చాలామందికి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ పైన చెప్పిన సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. మీరు బొప్పాయి ఎలా తింటున్నారు? పూర్తిగా పండినదా లేదా సగం పండినదా? లేదా మీకు పైన చెప్పిన ఏ సమస్యలైనా ఉన్నాయా చెప్పండి. మీకు సరిపడే సలహా ఇస్తాను. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. గర్భధారణ, గుండె సమస్యలు, లేటెక్స్ అలర్జీ, థైరాయిడ్, కిడ్నీ స్టోన్స్ లేదా ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి ఉంటే బొప్పాయి తినే ముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తప్పనిసరి. అతిగా తినడం కూడా సమస్యలు తెస్తుంది. మితంగా తినండి.